మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుని పెళ్లి చేసుకోబోయే వంశీ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు కూడా శరత్చంద్ర ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. అసలు మా అబ్బాయిని కొట్టడానికి వాడేవాడండి, వాడికి ఎంత ధైర్యం అండి అని అడుగుతూ ఉంటారు. అయ్యో ఏదో తెలియక జరిగిపోయిందిలే అని కృష్ణప్రసాద్ సర్ది చెప్తూ ఉంటాడు. లేదు మేము ఒప్పుకోం ఒప్పుకోం, అతను వచ్చి మా అబ్బాయికి క్షమాపణ చెప్తేనే మేము మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము, లేకపోతే మా అబ్బాయి మీ అమ్మాయి మెడలో తాళి కొడతాడు, లేకపోతే ఈ పెళ్ళి జరగదు, వాడు ఖచ్చితంగా వచ్చి మా అబ్బాయికి క్షమాపణ చెప్పి తీరాలి అని వంశీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. క్షమాపణ చెప్పాలా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అదే కదా నేను అడిగేది, లేకపోతే ఈ పెళ్ళి జరగదు అని తేల్చి చెప్పేస్తారు. ఏం కృష్ణప్రసాద్ అర్థమవుతుందా? నువ్వు వెళ్ళి గగన్ తీసుకొచ్చి ఈ పెళ్లి కొడుక్కి క్షమాపణ చెప్పించాలి, అర్థమవుతుందా లేదా? లేకుంటే ఇందు మెడలో ఈ అబ్బాయి తాళి కట్టడం నేను చెప్తున్నాడు కదా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అదేంటండి గగన్ క్షమాపణ చెప్పడం ఏంటి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అసలు వాడెందుకు క్షమాపణ చెప్తారు? వాళ్ళు చెప్పను చెప్పడు, మన మంచి కోరుకునే వాళ్ళు అయితే కదా అని ఇందు గగన్ని తిడుతూ ఉంటుంది. ఉన్నాడుగా మీ నాన్న, వాడి నాన్న, ఖచ్చితంగా ఈయన వెళ్ళి అడిగితే వాడొచ్చి క్షమాపణ చెప్పే తీరుతాడు. ఏం కృష్ణప్రసాద్ నువ్వు వెళ్ళి తీరాల్సిందే అని అపూర్వ కూడా అరుస్తూ చెప్తూ ఉంటుంది. అర్థమవుతుందా కృష్ణప్రసాద్? మర్యాదగా నువ్వు వెళ్ళి గగన్ని తీసుకొచ్చి క్షమాపణ చెప్పించు, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, గగన్ వచ్చి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని శరత్చంద్ర కృష్ణప్రసాద్కి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. తర్వాత కృష్ణప్రసాద్ గగన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. కృష్ణప్రసాద్ని లోపలికి రానివ్వకుండానే గుమ్మం దగ్గరే నిలబెట్టి గగన్ మాట్లాడుతుంటాడు. అసలు నేను ఎందుకు వచ్చాను కాస్త అర్థం చేసుకో గగన్, నువ్వు వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, అప్పుడే ఆ పెళ్ళి జరుగుతుంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. డోర్ దగ్గర నిలబడి ఉన్న భూమి కృష్ణప్రసాద్ మాటల్ని వింటూ ఉంటుంది. శారదా పూర్ణి కూడా ఆ మాటలు వింటూ షాక్ అవుతూ ఉంటారు. గగన్కి కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను వచ్చి వాడికి సారీ చెప్పడమా? అసలు బుద్ధుందా నీకు? కన్న తండ్రివేనా నువ్వు నిజంగా కన్న తండ్రివి అయితే, బుద్ధున్న కన్న తండ్రివి అయితే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసి వేరొక మంచి అబ్బాయిని చూసి నీ కూతురికి పెళ్లి చెయ్యి, అంతేకాని నేను వచ్చి సారీ చెప్పను, అది జరగదు అని గగన్ చెప్తూ ఉంటాడు. అయ్యో నేను చెప్తున్న పరిస్థితిని కాస్త అర్థం చేసుకో గగన్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను నువ్వు అర్థం చేసుకో అని కృష్ణప్రసాద్ గగన్ని బతిమలాడుకుంటూ ఉంటాడు.